అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రజలే ముందు, ఆ తరువాతే మిగతా పనులు. ఏపీ సీఎం చంద్రబాబు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో మెగా జాబ్ మేళాను ఏర్పాటు. మంత్రి అచ్చెన్నా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో క్రైస్తవుల శాంతి ర్యాలీ. స్టీల్ ప్లాంట్ను దెబ్బతీసే చర్యలు మోదీ ప్రభుత్వం ఆపాలి. సిపిఎం. మా వ్యూహ రచనతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం. మాజీ మంత్రి. ఘటన జరిగి 10 రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? P4 కార్యక్రమం ప్రారంభంతోనే అట్టర్ ఫ్లాప్ అయింది. మాజీ మంత్రి. విశాఖలో చంపి సాలూరులో వేలాడదీశారు. ప్రజల ముందు, ఆ తర్వాతే మిగతా పనులని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ముందుండి నడిపించాలని ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతి రాజధాని, అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి. మళ్ళీ అమరావతిని గాడిన పెట్టాం. చురుగ్గా పనులు అవుతున్నాయి. 3-4 సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పోలవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక జీవనాడి. నీళ్లు కావాలి. గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఇప్పుడు చినగంజాం ఉంది, పక్కన సముద్రం, ఇక్కడ నీళ్లు లేవు. బోర్లు వేసుకుంటే తప్ప నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నదుల అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాం. పనులు అవుతున్నాయి. 2027కి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల అనేక లాభాలు వస్తాయి. వ్యవసాయం సుజావుగా జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కుని పోరాడాం. ప్రాణ త్యాగాలు చేశారు. అలాంటి దాన్ని దివాలా దీపిచ్చారు. దివాలా దీపిస్తే ప్రైవేటైజ్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని అడిగాను. కేంద్రంలో ఉండే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేశాం. దీనివల్ల వచ్చిన వెంటనే దగ్గర 11,000 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చారు. నేను కూడా ముందుకు వచ్చాను. అవసరమైతే నా ప్రజల కోసం ప్రతి నెల 100 కోట్ల రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు కరెంటు ఛార్జీకి దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకుని నేను ఉచితంగా ఇస్తానని నేను ముందుకు వచ్చాను. నీళ్లు, కరెంటు ఉచితంగా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే 10వ నెల విశాఖపట్నం స్టీల్ కూడా ఘాట్లో పడింది. అంటే పరిపాలన ఎప్పుడు కూడా సమర్థవంతంగా చేస్తే ఏదైనా దాన్ని బాగు చేసే అవకాశాలు వస్తాయి. విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది. ఒకప్పుడు రోడ్లు చూశారు, గుంతలు పడిపోయి ఎవరైనా బయట పోతే నడి విరిగిపోతుంది. ఎవరైనా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్కి పోయే పని లేకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఈరోజు నేను అడుగుతున్నా, మీ రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చెప్పండి. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో తమ వంతు ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా టెక్కల్ నియోజకవర్గం కోటబొమ్మాలి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసిన మంత్రి అచ్చెన్నా. 10 సార్లు కలుస్తుంటే మాకే ఇబ్బందిగా ఉంది. అందుకే ఇటువంటి జాబ్ మేళాలు ఎప్పటికప్పుడు పెట్టాలి. ఈ రోజు 32 కంపెనీలు చాలా మంది నా దగ్గరికి వస్తారు. రెడ్డిస్కి ఒక లెటర్ ఇవ్వండి,
అరబిందోకి లెటర్ ఇవ్వండి, ఇంకో కంపెనీకి లెటర్ ఇవ్వండి అని ఉత్తరాలు పట్టుకెళ్తారు. అక్కడ గేటు దగ్గర కూడా విడిచే పరిస్థితి ఉండదు. అటువంటిది మన ప్రాంతానికే, మన ఊరికే ఆ కంపెనీలన్నీ వచ్చేటప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అందులో మన కలెక్టర్ గారు ఒక మంచి ఐడియాతో ఈ జిల్లాలో ఫార్మాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, కానీ ఫార్మాలో ఒక ఇంజనీరింగ్ కోర్సు లేదు, ఒక పాలిటెక్నిక్ కోర్సు లేదు. కోర్సు లేకుండా ఫార్మాలో ఉద్యోగాలు కావాలంటే వాళ్ళు అడుగుతారేంటి? ఎవరైనా సరే ఉద్యోగంకి వస్తే అది చాలా సోఫిస్టికేటెడ్, అనుభవం లేకుండా ఎవరికి పడితే వాడికి అక్కడ ఉద్యోగం ఇస్తే ప్రజలు ప్రాణాలతోనే చెలగాటమానేటువంటి పరిస్థితి. కాబట్టి ఫార్మాలో ఉద్యోగం కావాలంటే 100% స్కిల్ ఉండాలి. స్కిల్ ఉండాలంటే అవకాశాలు కల్పించాలి. అందుకే మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే శ్రీకాకుళంలో ఫార్మాకు సంబంధించి ఒక వింగుని ఇంజనీరింగ్ కాలేజీలో కానీ పాలిటెక్నిక్ కాలేజీలో కానీ ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. అది కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయవుంచి ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తాం. ఆదరా బాదరగా లేదు. మధ్యాహ్నం కూడా నేనే స్వయాన్ని సెలెక్ట్ చేసి మంచి భోజన ఏర్పాట్లు కూడా నేనే చేయించాను. మీరందరూ ఇంట్రెస్ట్ అటెండ్ అవ్వండి. ఏదో ఆషామాషిగా ఇంట్లో పిలిచి మీకేదో పంపించడం కాదు, సాయంత్రానికి మీకు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చి మీకు ఎక్కడ ఉద్యోగం వస్తుందో చెప్పే విధానాన్ని ఈరోజు తీసుకొచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో జీతం తక్కువను, లేకపోతే ఊరు బయటకు వెళ్తున్నామను, లేకపోతే నాకు దూరం అయిపోతుందను, నేను బయటకు వెళ్తే మా అమ్మ నాన్న ఉండలేరను, ఆ ఐడియా మీకు ఊరలో ఉంటే జీవితంలో మీరు ఎదగలేరు. ఈవేళ ఒక మంచి ఆపర్చునిటీ, 32 కంపెనీలు వచ్చాయి, 1200 ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఒక 50% సెలెక్షన్ అయినా నా ఆనందానికి అవధులు లేవు. ఇది అయిన తర్వాత రేపు ఇంకా బెస్ట్ కంపెనీస్ పిలిచి మళ్ళీ మరొకసారి పెట్టి ఈ రకంగా ప్రయత్నం చేయడం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో క్రైస్తవుల శాంతి ర్యాలీ. నర్సీపట్నం ఐక్య క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నంలో క్రైస్తవుల శాంతి ర్యాలీ. నర్సీపట్నం ఐక్య క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిబిఎం కాంపౌండ్ నుంచి మొదలైన ర్యాలీ అబిద్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పడి పాస్టర్ పగడాల అనిల్ మృతికి నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం పెద్దబొడ్డే జంక్షన్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పాస్టర్ మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్లకు, క్రైస్తవ సమాజానికి భద్రత కల్పించాలని, క్రైస్తవ మందిరాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ యొక్క ర్యాలీని చేయడానికి గల కారణం మన దేవుని సేవకుడు దేశవ్యాప్తంగా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి దేవుని సేవకుడు ప్రవీణ్ పగడాల వారి యొక్క మృతిపై ఉన్నటువంటి అనుమానాలు, అలాగునే వారు ఏ విధంగా మరణించారు అనేటువంటిది ఈ రోజున సస్పెన్స్గా పెట్టేశారు. క్రైస్తవ సేవకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వము కూడా చొరవ తీసుకొని వీరి పట్ల, వారి మృతి పట్ల న్యాయం జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం. అలాగునే క్రైస్తవ మందిరాలపై, అలాగునే క్రైస్తవ నాయకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను ఖండిస్తూ ఉన్నాము. అలాంటివి జరగకుండా వాటిని అరికట్టాలని ప్రభుత్వం వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం. దయచేసి మరి ప్రవీణ్ పగడాల గారు విడిచి వెళ్ళినటువంటి తన కుటుంబము ఆదరింపబడినట్లుగా, ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగినట్లుగా మేమందరము కూడా కోరుకుంటూ ఉన్నాము. దయచేసి ఈ యొక్క పనిని
ప్రభుత్వం వారు పూనుకోవాలని, అలాగనే నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి పట్ల న్యాయం జరిగించాలని, న్యాయమైన తీర్పును, న్యాయమైన రిపోర్ట్ను వారి పట్ల ప్రకటించాలని కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఆత్మ శక్తితో మనకిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, మీరు నా ప్రేమను చాటి ప్రజలకు మేలును చేయండి అని ఆయన తెలియపరిచారు. అందువల్లనే మనము అపోహలు ఆపి భయంకరమైన స్టీల్ ప్లాంట్ను దెబ్బతీసే చర్యలు మోడీ ప్రభుత్వం ఆపాలి. టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ను రక్షించాలని విశాఖలో సిపిఎం నాయకులు ధర్నా. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపాలి. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. 1500 రోజుల నుంచి కూడా పోరాటాలతోనే వచ్చింది, పోరాటాలతోనే సాధించాం. అతిపెద్ద స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నులు సాధించినటువంటి విశాఖని సీసోర్ స్టీల్ ప్లాంట్ని 100% అమ్మేస్తామని చెప్పేసి, మూసేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ రోజు నుంచి కూడా దాడి చేస్తానే ఉంది. ఈరోజు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారనమాట. ఆ ప్యాకేజ్ ఇచ్చిన రోజు పాలాభిషేకాలు చేశారు. ఈ పాలాభిషేకం చేసిన నాయకులకు ఆ రోజే చెప్పాము, మేము నిరసన తెలియజేశాం. మీరు ఇచ్చినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ప్లాంట్ విస్తరణకి సరిపడేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు తీర్చడం కోసం మీరు ఇచ్చారు తప్పితే అదనంగా ₹1 ఇవ్వలేదు. కాంట్రాక్ట్ లేబర్ని ఇప్పటికే తొలగించారు. 1200 మంది పర్మనెంట్ కార్మికుల్ని టీఆర్ఎస్ స్కీమ్ ఇచ్చి పంపించారు. మరి వాళ్ళకి పాలాభిషేకం ఎందుకు చేయరు? ప్రజలు ఎక్కువైపోయారు, జనం ఎక్కువైపోయారు, కార్మికులు ఎక్కువైపోయారు అని చెప్తున్నారు. వారి భూములు ఎక్కువ కదా. వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులకు కావాల్సిన భూమి ఇచ్చారు. మరి ఆ భూములు నిర్వాసులకి మళ్ళీ తిరిగి అప్పచెప్పొచ్చు కదా, అది అప్పచెప్పడం లేదు. కార్మికులు ఎక్కువయ్యారని చెప్పేసి వాళ్ళు ఇళ్ళకి పంపిస్తున్నారు. ఇది ఒకటే కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల శ్రీకాకుళం నుంచి ఇటు పాయిక్రాపేట వరకు ఉన్నటువంటి 200 చిన్న చిన్న ఆన్సిలరీ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇవాళ ఉద్యోగాలు పోయి పూర్తిగా బంద్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి చూపిస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ మీరు ఉపాధి చూపిస్తున్నారు? అడుగుతుంది అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 10 కోట్లు కాదు, డబ్బులు అవసరం లేదు, క్యాపిటల్ రీసెర్చ్ చేయండి. మీరు ఏదైతే క్యాపిటల్ మైన్స్ ఉన్నాయో మైన్స్ కేటాయించండి అని చెప్పేసి అడిగితే వాళ్ళ ప్యాకేజ్ పేరు మీద కార్మికుల్ని 10,000 మందిని ఇంటికి పంపిస్తున్నారు. ఉత్తరాంధ్రాలైనటువంటి నిరుద్యోగ సమస్య మరింత ఉత్పన్నం అవుతుంది. మరొక పోరాటం రాబోతుంది అనమాట. ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట, అనుభవించినటువంటి చైర్మన్ అపాయింట్ చేస్తా ఉన్నారు. ఇదే చైర్మన్, ఇన్ఛార్జ్ చైర్మన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తున్నాడు. 7,900 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి అధిక ధరలో రా మెటీరియల్ కొని ఇవాళ విశాఖపట్నానికి నష్టాలు చేకూర్చినటువంటి చైర్మన్ ఇక్కడ పెట్టి మరింత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ 3వ బిఎఫ్ అంటున్నారనమాట. నరసింహరావు గారు చెప్పారు, ఇవాళ 2 బిఎఫ్లోనే 18,000, 20,000 మిలియన్ టన్స్ తీయడానికి సామర్థ్యం జరుగుతుందన్నమాట. ఇంకా 2 బిఎఫ్గా పూర్తిగా నడపలేకపోతున్నారు. మానవ వనరులు తక్కువైపోయాయి, మెయింటెనెన్స్ లేదు. ఇవాళ విస్తరణలో ఉన్నటువంటి మొత్తం టెక్నాలజీ అంతా పాడు చేశారు. రేపు మార్చి తర్వాత 3వ బిఎఫ్ నడుపుతున్నారు అని చెప్తున్నారు కానీ అది శుద్ధ అబద్ధం. ఉన్న 2 బిఎఫ్లనే 18,000, 19,000 టన్నులు తీయవలసినవి కూడా వారు తీయలేకపోతున్నారు. వీళ్ళ యొక్క అసమర్థత అర్థమవుతుందన్నమాట. మళ్ళా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ మా వ్యూహ రచనతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. కూటమి నేతలు భయపెట్టి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారని ఆక్షేపించారు. ఈ క్వాలిఫికేషన్స్తో వారు మా మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వడం మనందరం కూడా చూసాం. సరే, వారికి సరైనటువంటి బలం లేకపోయినా మా దగ్గర నుంచి కొంతమంది కార్పొరేటర్లని వాళ్ళు బెదిరించో, భయపెట్టో, ప్రలోభపెట్టో, లేదా వాళ్ళు తీసుకోనో ఏదో జరిగి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ అయినప్పటికీ వారికి బలం సరిపోకపోయినా, ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానం 2/3 మెజారిటీ అనేటువంటిది వారికి ఉండాలి. అది లేనప్పటికీ 4-5 వాళ్ళకి తక్కువైనప్పటికీ ఇంకా ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేయాలి, భయపెట్టాలి, బెదిరించాలనేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. నిన్ననే చూసాం, రేపు 19వ తారీఖున, ఏప్రిల్ 19వ తారీఖున అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇస్తూ ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు 19వ తారీఖున అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే మా కార్పొరేటర్లు రాజకీయంగా మా కార్పొరేటర్లను ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. వాళ్ళు మరిన్ని బెదిరింపులకు లోను కాకుండా
వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి మా ప్రయత్నం, మేము మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, అలాగే పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కన్నబాబు గారు, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. వాలంటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మేము మా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ నిన్నకాక మొన్న ఒక కార్పొరేటర్ గారి ఇంటికి పోలీసుల్ని పంపించి ఆ కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఇంట్లో భార్య వారిద్దరు ఆడపిల్లలు ఉంటే రాత్రి 10 గంటలకి పోలీసుల్ని పంపించి ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. పోలీసుల్ని పంపించి మీ భర్త ఎక్కడున్నారు, మీ భర్త కానీ రాకపోతే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఆ ఆడపిల్లల్ని బెదిరించేటువంటి స్థాయికి ఈరోజు పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. మేము ఫోన్ చేస్తే పోలీసులు సమాధానం చెప్పరు. వారు మాట్లాడుతూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా ఫోన్లు ఎత్తాల్సినటువంటి పని మాకు లేదని చెప్పి మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అని వైసీపీ మహిళా నేత వరద కళ్యాణి ప్రశ్నించారు. వరద కళ్యాణి మాట్లాడుతూ ఘటన జరిగి 10 రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు. ఈ కార్యక్రమంలో యాంకర్ శ్యామల, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ కూడా మాట్లాడారు. ఎవరు నిజంగా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుందా? ఆమె సూసైడ్ నోట్ కూడా చదవడం జరిగింది. ఆ దీపక్ అనే వ్యక్తి, ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ అనే వ్యక్తి దారుణంగా ఆమెకి మోసం చేసి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆడపిల్లలకి రక్షణ లేదు, ఇవన్నీ కూడా ఆవిడ ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఎంత దారుణం! ఆమె బాధ ఆ లేఖలో ప్రతి అక్షరంలో కూడా కనిపిస్తూ ఉంది. అంత దారుణంగా వేధించి ఈరోజు ఆమె ఈ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారకుడయ్యాడు ఆ దీపక్ అనే వ్యక్తి. దీనికి సరైన స్పందన ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, హాస్పిటల్ యాజమాన్యం కానీ ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే, అలాగే మా ఇన్ఛార్జ్ గారైన భరత్ గారు దీని మీద మాట్లాడితే అప్పుడు కొంచెం స్పందించి కేసు పెట్టడం జరిగింది. ఇంత దారుణమా, ఇంత నిర్లక్ష్యం ఆ ప్రభుత్వానికి? ఆడపిల్లలకి రక్షణ లేదా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే అడుగడుగునా ఏదో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆ పాప విషయంలో మనకి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదు అనేది అర్థమవుతుంది. ఇదే హాస్పిటల్లో ఆమె ఆ ఇంజెక్షన్ చేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు తల్లిదండ్రులకి. ఇస్తే ఏం జరిగిందో తెలుస్తుంది కదా. ఆ మెడిసిన్ కూడా చాలా డేంజరస్ మెడిసిన్ అంట. అది వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చుకోలేరని చాలామంది డాక్టర్స్ చెప్పడం జరిగింది. మరి వేరే వ్యక్తులు చేశారా? ఇది నిజంగా ఆమంతటా ఆమె చేసుకుందా? వేరే వాళ్ళు ఆమెని చంపడానికి ఇలా చేశారా? ఇవన్నీ బయటకు రావాలంటే సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావాలి కదా. ఇందాకే వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది, ఆమె రూమ్మేట్స్ని కూడా ఇంతవరకు కూడా ఎవరితో మాట్లాడనివ్వట్లేదు అనేసి. ఎంత దారుణం! నిజాలు ఎలా బయటకు వస్తాయి? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఉన్నారు. దీని మీద ఎంత 10 రోజులైంది. 23వ తేదీ జరిగింది, ఈరోజు 1వ తేదీ. ఏమి స్పందించారు వాళ్ళు? మొన్ననే ముఖ్యమంత్రి గారు పోలవరం చూడడానికి వచ్చారు. అదే స్పెషల్ ఫ్లైట్లో పక్కనే కదా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయిని చూస్తే బాగుండేది. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఆర్భాటంగా నిర్వహించిన P4 కార్యక్రమం ప్రారంభంతోనే అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. P4 ప్రారంభ కార్యక్రమంలో బీసీల పట్ల చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెప్పుకునే గొప్పలో ప్రజలు చెప్పుకోవాలి కదా, ఈ మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు గారని. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ సంక్షేమ కార్యక్రమానికి ప్రజలు ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గర చేయి చాయలేదే, ఎవరి దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదే. వారికి అర్హత ఉంటే పొందారు, ఇది నా ప్రభుత్వం అనేటువంటి రీతిలో. కానీ నీ మాయ మాటలు, నీ మోసపూరిత మాటలు, నీ అబద్ధాల్ని పదే 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 చెప్పడం ద్వారా ప్రజలు మోసపోయారని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి, శాంతి భద్రతలు లేవు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు ఇంకొక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా?
ఈ పాలన రాజ్యాంగ విరుద్ధంగా సాగుతుంది అని అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలి? మీరు చేయనిది చేస్తానని చెప్పి చెయ్యనిది ప్రజాపక్షాన ప్రశ్నించేది ప్రతిపక్షం. ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి. హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ధనం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ప్రజా సంక్షేమం జరిపాడని మీరు అంటారు. మీరు ఈ 10 మాసాల కాలంలో 1,53,000 కోట్ల అప్పులు చేశారు. 1,53,000 అప్పులు చేశారు. మీరు దిగిపోయే నాటికి 2019లో ఖజానాలో 100 కోట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి, మీ ప్రభుత్వం వచ్చే నాటికి 7,000 కోట్లు ఖజానాలో ఉంటే ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి మీకు మనసు లేదే? అంటే డైవర్షన్. నాటి నుంచి నేటి వరకు ప్రజల దృష్టిని. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన హత్య కేసులో కీలక విషయాలు పోలీసులు వెల్లడించారు. పెళ్లి చేసుకుందామని పిలిచి ప్రియుడే హత్య చేసినట్లు సాలూరు ఏఎస్పీ అంకిత సురానా పేర్కొన్నారు. అండర్ 194 BNSS, దట్ ఈస్ డెడ్ డ్యూ టు హ్యాంగింగ్. కానీ ఆ సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళినప్పుడు సిఐ, ఇద్దరు సిఐ, సాలూరు టౌన్, సాలూరు రూరల్ సిఐ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ 3 సబ్ ఇన్స్పెక్టర్స్, వాళ్ళకి సస్పిషన్ అయింది దట్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇట్ ఈస్ నాట్ అ డెడ్ డ్యూ టు హ్యాంగింగ్, బట్ దెర్ ఇస్ సమ్ సస్పిషన్. సో అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళి దే హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ద ఎంటైర్ కేస్. మామిడిపల్లి చిప్రపలాస క్యాషూటోప్ లో ఇది హ్యాంగింగ్ జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత దే హ్యావ్ టేకన్ అప్ ద ఇన్వెస్టిగేషన్, and investigation they found that there was one suspect whose name is Perumala Ram Babu alias Sriram, 26 years, Dattivalasa village of Salur Mandal. On finding out about the suspect, the entire story has come out. So the story is that while iddarki 6 months mundu పరిచయం అయింది. ఒక విలేజ్, మన సాలూర్ విలేజ్ లో ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో, పసువుడు వలస విలేజ్ లో వాళ్ళు పరిచయం అయింది. సో 6 months నుంచి వాళ్ళు కంటిన్యూస్ గా ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దాట్ దిస్ విక్టిమ్ గర్ల్, షీ ఆస్క్డ్ ఫర్ మ్యారేజ్ ఫ్రమ్ ద అక్యూజ్డ్. సో కానీ దిస్ పర్సన్ పెరుమల రాంబాబు అక్యూజ్డ్ ఈస్ ఆల్రెడీ మ్యారీడ్. సో ఆన్ దిస్ అక్యూజ్డ్ అండ్ విక్టిమ్ కి కంటిన్యూస్ గా దెర్ వాస్ క్వారల్ బిట్వీన్ దెమ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఆన్ 26th of March, accused has met the victim girl at Sambara Dam of Salur Mandal. ఆ రోజు రాత్రి they have also spoke on phone call, and తర్వాత on 27th morning victim girl house నుంచి వెళ్ళిపోయారు along with the accused. They went to